కోటి కాంతుల సమాహారమైన కార్తీక మాసానికి భగవద్భక్తులందరికీ పునఃస్వాగతం. ఈరోజు మనము పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము నిత్య పారాయణ గ్రంథము 26వ రోజున 51, 52 అధ్యాయములు పారాయణము చేయవలెను. భగవద్భక్తులందరూ సంఖ్యాకంగా మాకు ఎన్నో విషయాలను తెలియజేస్తున్నారు. మా ఈ కార్తీక పురాణము చాలా అద్భుతంగా ఉందని మరియు విశ్లేషించి చెబుతున్నారని తెలియజేస్తున్నారు. మరియు వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నిరంతరము మీ సహాయ సహకారాలు ఇలాగే మాకు అందించాలని పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ 51వ అధ్యాయము. విష్ణుదూతలు చెప్పిందంతా విన్న ధర్మదత్తుడు మరలా వారికి నమస్కరించి, ఓ విష్ణు స్వరూపులారా, మానవులందరూ పలు యజ్ఞ యాగాదులు, క్రతువులు, వ్రతాలు, దానాలు, పూజలు చేసి విష్ణుమూర్తికి దగ్గరవ్వాలనుకుంటారు. ఏ వ్రతాచరణ అన్నింటికన్నా మిన్నయైనది? దేనిని ఆచరించడం వలన విష్ణు ప్రీతి పొందుతాడు? విష్ణు సాక్షాత్కారం లభించే సూక్ష్మ మార్గమేమిటి? నాకు తెలపండి అని వేడుకున్నాడు. అంతటా విష్ణు స్వరూపులు ఇట్లు చెప్పసాగారు. ధర్మమే జీవిత ధ్యేయంగా జీవించుచున్న ఓ ధర్మదత్త, నీవడిగిన ప్రశ్నలకు సమాధానంగా నీకొక కథ చెబుతాను విను. పూర్వము కాంచీ నగరాన్ని చోళుడనే రాజు పరిపాలించేవాడు. అతడొక గొప్ప చక్రవర్తి కావడం వల్ల అక్కడి దేశాలన్నీ చోళ దేశాలుగా ప్రసిద్ధి వహించాయి. చోళుడు ధర్మశీలుడై భక్తి శ్రద్ధలతో ప్రజలను కన్న బిడ్డల వలె పాలిస్తూ విష్ణు భక్తిని చిత్తమందు నిలిపి యజ్ఞ యాగాదులు, క్రతువులు, పూజలు చేస్తూ ఎలాగైనా సరే శ్రీ మహావిష్ణువుకు దగ్గరవ్వాలనే తపనతో ఉండేవాడు. తామ్రపర్ణి నదీ తీరంలో పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, క్రతువులు చేసుకునేందుకు అనువుగా పెద్ద పెద్ద నిర్మాణాలు గావించాడు. ఉద్యానవనాలను తయారు చేయించాడు. అద్భుతమైన సువర్ణ మణిమయ తాపడంతో విష్ణు ఆలయాలను నిర్మింపజేశాడు. నిత్యము ఏదో ఒక వైష్ణవాలయంలో విష్ణుమూర్తి విశేష పూజలు చేయవలసిందే. అంతటి మహోన్నతమైన విష్ణు భక్తుడైన చోళరాజు ఒకనాడు విష్ణు ఆలయంలో విష్ణువును సువర్ణ పుష్పాలతో పూజించి ప్రశాంత చిత్తుడై ఒకంతసేపు అక్కడే దేవాలయంలో శ్రీహరి సన్నిధిలో కూర్చున్నాడు. ఇంతలో విష్ణు పూజకై విష్ణుదాసుడనే బ్రాహ్మణుడు వైష్ణవార్చనకై ఆ ఆలయానికి వచ్చాడు. విష్ణు సూక్తాన్ని పఠించాడు. తులసి దళాలతో విష్ణు పూజను నిర్వర్తించాడు. ఇదంతా గమనిస్తున్న రాజుకు ఒళ్ళు మండిపోయింది. వెంటనే ఆ బ్రాహ్మణుడితో, ఓరి బాపడ, సువర్ణమణి మౌక్తికాలతో పూజ చేసిన విగ్రహాన్ని నీ తులసి దళాలతోనూ పిచ్చి పిచ్చి పుష్పాలతోనూ కప్పివేస్తావా? నేనెంతో భక్తితో సమర్పించిన సువర్ణ పుష్పాలతో విగ్రహం దగదగా మెరుస్తూ ఉంటే నీవేమిటి ఈ పుచ్చి ఆకులతోనూ వాటిని కప్పివేస్తావు? నీకసలు విష్ణు పూజ అంటే ఏమిటో తెలుసునా? అంటూ కించపరిచేసరికి ఆ బ్రాహ్మణుడికి కూడా ఆగ్రహం వచ్చి తనను చీదరించుకున్నవాడు చోళరాజనే గౌరవాన్ని కూడా విస్మరించి, ఓ రాజా, నీవు ఐశ్వర్య మదంతో ఊగిపోతున్నావు, కానీ నీకసలు దైవభక్తి లేదని తెలుస్తోంది. విష్ణు ప్రీతి కోసం నిష్కల్మషమైన యజ్ఞాన్నొకటైనా చేశావా అని అడిగాడు. చోళరాజు పరిహాసం చేస్తున్నట్లు నవ్వి, ఓయి వెర్రి బ్రాహ్మణ, నేనా యజ్ఞయాగాదులు చేయనిది నీకేమైనా లోకజ్ఞానం ఉందా? నేనెన్ని క్రతువులు నిర్వహించానో అందరికీ తెలుసు. నీవు కూడా వచ్చావు కదా, సంభావనలు పుచ్చుకున్నావు కదా. నాకిప్పుడు తెలుస్తోంది నీవెంత విష్ణుభక్తి పరుడవో, విష్ణుభక్తి రహితుడవో. దరిద్రుడికి భక్తి ఎట్లు అబ్బును? నిత్య జీవితమైన పోరాటమే తప్ప ధనహీనుడు దేవాలయాన్ని నిర్మింపజేయగలడా? విష్ణు ప్రీతికై ఒక్క యజ్ఞాన్నైనా నిర్వహించగలడా? నీవా నా విష్ణుభక్తిని శంకించేది? ఇప్పుడిదే చెబుతున్నాను. ఓ బ్రాహ్మణులారా, శ్రద్ధగా వినండి. మా ఇద్దరిలో ఎవరు ముందుగా విష్ణు సాక్షాత్కారాన్ని పొందెదరో చూడండి. దీనిని బట్టి ఎవరి విష్ణుభక్తి గొప్పదో నిరూపితమవుతుంది, తేటతెల్లమవుతుంది అని ప్రతిజ్ఞ చేసి చోళుడు తన అంతఃపురానికి వెళ్ళిపోయాడు. వెళ్ళడమే కాకుండా తక్షణమే ముద్గలుడనే మునిని ఆచార్యునిగా చేసుకొని విష్ణుయాగ నిర్వహణకై నడుం బిగించాడు. సామాన్యులకు అసాధ్యమైనది పూర్వపు ఋషులచే చేయబడినది. భూదక్షిణలు, అన్నదానాలతో సర్వ సమృద్ధివంతమైన అసాధారణ యజ్ఞాన్ని చేయసాగాడా చోళరాజు. ఇంకా ధనహీనుడైన బ్రాహ్మణుడా, విష్ణు ఆలయంలోనే తదేక దీక్షగా విష్ణుమూర్తినే తలుచుకుంటూ నిత్యము ఆయననే మనస్సునందు నిలుపుకొని విష్ణు ప్రీతికై కార్తీక వ్రతాచరణము, మాఘ వ్రతాచరణములతో భగవంతుని ఆరాధించసాగాడు. సదా నారాయణాయ నమః,
అనుకుంటూ మనసులోనే విష్ణు జపం చేస్తూ తులసి మొక్కల సంరక్షణలోనూ విష్ణుమూర్తికి షోడశోపచార నిత్య పూజలు భజనలు కీర్తనలతో ఒక్క క్షణమైనా వృధా చేయకుండా సదా విష్ణు ధ్యానంతో గడపసాగాడు. తన శక్తి మేరకు భగవద్భక్తితో నిత్యము పూజిస్తూ విష్ణువునే స్మరిస్తూ ఉండసాగాడు. సర్వకాల సర్వావస్థలందును హరినామ స్మరణ చేస్తూ కాలం గడపసాగాడు. ఆ విధంగా విష్ణుదాసుడు రాజైన చోళుడు ఇద్దరూ కూడా ఒక్క క్షణమైనా వృధా చేయకుండా విష్ణు సాక్షాత్కారం కొరకు వ్రతనిష్టలో ఉండిపోయారు. 51వ అధ్యాయము సమాప్తము. 52వ అధ్యాయము. కాలం గడుస్తోంది. చోళరాజు విష్ణుదాసులిద్దరూ అత్యంత భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో విష్ణుమూర్తి యొక్క వ్రత దీక్షను పాటిస్తున్నారు. ఇలా ఉండగా ఒకనాడు విష్ణుదాసుడు తనకై వండుకున్న ఆహారం మాయమైంది. ఎవరు దొంగలించారో తెలియరాలేదు. ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేని ఆ బ్రాహ్మణుడు వంట చేద్దామనుకుంటుండగానే సాయంకాలం అవడం చేత మరలా పూజా సమయం కావడంతో వంట ప్రయత్నాన్ని విరమించి విష్ణు పూజలో మునిగిపోయాడు. నాడు అతడు పస్తున్నట్లే మరునాడు కూడా వంట చేసుకొని భగవంతునికి నివేదన చేసేలోగా ఆ వంటకాలు కనపడలేదు. విష్ణు పూజకు వేళ అవుతుండడంతో పూజలో మునిగిపోయి ఆహారం భుజించడమే మర్చిపోయాడు. ఇలా వారం రోజులు అయిపోయాయి. తిండి తినకపోవడం వల్ల విష్ణుదాసుడు చిక్కిపోయాడు. శక్తి సన్నగిలింది. ప్రతిరోజు అతని ఆహారాన్ని ఎవరో దొంగలిస్తూనే ఉన్నారు. అన్నం లేకపోయినా విష్ణు ఆరాధన మానలేదు. శ్రీహరిని సేవిస్తూనే ఉన్నాడు. తన అన్నాన్ని అపహరిస్తున్నదెవరో తెలుసుకోవాలనుకున్నాడు. ఒకనాడు వేకువజాముననే లేచాడు. పూజా పునస్కారాలన్నీ తొందరగా ముగించుకొని దొంగలెవరో తెలుసుకోవాలన్న కుతూహలంతో తను వండిన ఆహారాన్ని యథాస్థానమందే ఉంచి ఒక ప్రక్కగా నక్కి కూర్చొని దొంగ కోసం ఎదురు చూడసాగాడు. కొంతసేపటికి ఒక చండాలుడు ఆ అన్నాన్ని కాజేయాలని వచ్చాడు. అస్థిపంజరం లాంటి బక్క చిక్కిన శరీరంతో ఆకలికి అలమటిస్తున్న అతని దైన్యస్థితిని గాంచాడు. అప్రయత్నంగా ఆ బ్రాహ్మణుని కంట నుండి భయాద్రపూరితమైన అశ్రువులు రాలిపోసాగాయి. దీనుడా అన్నాన్ని దొంగలించి తీసుకొని పోతూ ఉంటే విష్ణుదాసుడు అతనిని అనుసరించి ఆగవయ్యా, ఆగు, వట్టి అన్నాన్ని ఎలా తింటావయ్యా, ఇదిగో ఈ నెయ్యి కూడా అందులో వేసుకొని కడుపారా ఆరగించు అంటూ అరుస్తూ అతని వెంటపడ్డాడు. బ్రాహ్మణుడు తనను పట్టి బంధించి రాజు భటులకు అప్పగిస్తాడేమో అని భయంతో ఆ చండాలుడు పారిపోతున్నాడు. నేతి గిన్నెతో అతని వెంట విష్ణుదాసుడు పరిగెడుతున్నాడు. ఆ విధంగా వారిద్దరూ పరిగెత్తుతూ చండాలుని శక్తి సన్నగిల్లి కళ్ళు బైర్లు కమ్మి క్రింద పడి మూర్ఛిల్లాడు. చండాలుని వెంటాడుతూ వచ్చిన విష్ణుదాసుడు అది చూశాడు. అయ్యయ్యో, పడిపోయావా నాయనా, మూర్ఛపోయావా మహానుభావ అంటూ అతనికి తన పంచచెంగుతో విసురుతూ సపర్యలు చేయసాగాడు. ముఖాన నీరు చిలకరించాడు. అతని కాళ్ళు ఒత్తాడు. బ్రాహ్మణుడు చేసిన సేవల వల్ల చండాలుడు తొందరగానే మేల్కొన్నాడు. ఆ మేల్కొన్న చండాలుడు లేచి నిల్చుకొని ఒక్క మందహాసం చేశాడు. అంతే. పీతాంబరుడు శంఖ చక్ర గదాధారి అయిన ఆ శ్రీమన్నారాయణుడును చతుర్భుజాలతోనూ కౌస్తుభమణి కంఠాభరణాలతోనూ దగదగా ప్రకాశిస్తూ ఆ బ్రాహ్మణునికి దర్శనమిచ్చాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణను చూచిన బ్రాహ్మణుడు అచ్చరు పొందాడు. కన్నులారా తన స్వామిని కాంచుతూ, హే పరంధామ, నారాయణ, కేశవ, నన్ను కరుణించితివా స్వామి, జనార్దన, భక్తజన ప్రియ, ఇంతకాలానికి నన్ను ముక్తుణ్ణి చేయదలిచావా తండ్రి, నీకివే నా నమస్కారములు. హే లక్ష్మీ వల్లభ, మూఢుడనై నేనింతవరకు వట్టి అన్నాన్నే నివేదించానా స్వామి, నా తప్పు మన్నించు స్వామి. ఈ నెయ్యి కూడా వేసుకొని కడుపార భుజించి నాకు సంతృప్తిని ప్రసాదించు స్వామి అంటూ వేడుకుంటూ అన్నంలో నేతిని పోసి ముద్ద చేసి, దయాద్ర హృదయ దీనబంధు స్వామి, ఈ నేతి ముద్దను ఆరగించు అంటూ శ్రీమన్నారాయణునికి నివేదించాడు. అంతే. అందరూ ఆశ్చర్యపోతూ ఉండగా శ్రీహరి ఆ ముద్దను ఆరగించాడు. ఈ అద్భుత శ్రీమన్నారాయణ్ణి లీలా విలాసాన్ని తిలకించడానికి దేవాది దేవతలందరూ భూమి నుండి దివికి ఏతెంచారు. ఆ దృశ్యానికి ఆనందించిన అప్సరసలు నాట్యమాడారు. గాన గంధర్వులు గానాలు ఆలపించారు. దేవగణాలందరూ చూస్తుండగా శ్రీమన్నారాయణుడు ఆ విష్ణు దాసుని కౌగలించుకొని తన సారూప్యాన్ని ఇచ్చి తనతో పాటే వెంట పెట్టుకొని వైకుంఠానికి బయలుదేరాడా శ్రీమన్నారాయణుడు. మహోన్నత యజ్ఞాన్ని నిర్వహిస్తున్న చోళరాజు ఆకాశ మార్గంలో శ్రీమన్నారాయణతో కూడి వెళ్తున్న బ్రాహ్మణుని చూచాడు. వెంటనే తన గురువైన ముద్గమునితో, మహర్షి నాతో ప్రతిజ్ఞ చేసిన ఆ విప్రుడ విష్ణుమూర్తితో కలిసి గగన మార్గాన్న వైకుంఠానికి వెళ్తున్నాడు. నిరుపేదయ్యై ఉండి కూడా అతడు విష్ణు సన్నిధిని చేరాడు. అమిత ఐశ్వర్యవంతుడనై ఉండి కూడా అసాధ్యమైన యాగాదులను
చేసిన భూరి విరాళాలను దానంగా ఇచ్చిన దండిగా దక్షిణలు సమర్పించి ఉండినను విష్ణుమూర్తిని ప్రసన్నుని చేసుకోలేకపోయాను. నాకు దక్కని విష్ణుకృప ఆ నిరుపేద బ్రాహ్మణునికి దక్కింది. దీనిని బట్టి భగవంతుని చేరుటకు భక్తి మార్గము తప్ప వేరొక్కటి లేదని తేటతల్లం అవుతోంది. విష్ణు అనుగ్రహానికి భక్తి మార్గం ఒక్కటే శరణ్యమని గ్రహించాను. భగవంతుడు భక్తికి తప్ప మరొక దానికి లొంగడని తెలిసిపోయింది. కావున నేనును భక్తి మార్గాన్ని అనుసరించి భగవంతునికి చేరువవుతాను అంటూ యజ్ఞ యాదగాది కర్మకాండలన్నీ వదిలివేసి నిత్యము భగవన్నామ స్మరణలో కాలం గడుపసాగాడు. పిల్లలు లేని కారణం చేత తన సింహాసనాన్ని మేనల్లుడికి అప్పగించాడు. నాటి నుండి చోళ దేశాల్లో ఇదే ఆచారంగా రాసాగింది. రాజ్యాధికారాన్ని పొందడంలో మేనల్లుళ్ళే అధికారాన్ని పొందేవారు. అనంతరం చోళుడు యజ్ఞ హోమగుండం వద్దకు వచ్చి, నారాయణ, నేను త్రికరణ శుద్ధిగా నిన్నే నమ్మిన భక్తుని తండ్రి, నీవు తప్ప నా మనసందు వేరొకరు లేరు అంటూ చటుక్కున అగ్నిగుండంలోకి దూకాడు. ఈ హఠాత్ పరిణామానికి విస్మయం చెందిన ముద్గలుడు భక్తి తప్ప మరొకటి లేదని తేలిపోయింది. నాకింకా ఈ శిఖలు గికలు ఎందుకు అంటూ తన శిఖను ఊడబెరికేసుకున్నాడు. ఆనాటి నుండి ముద్గల్యస గోత్రీకులంతా విసిఖలుగానే వర్ధిల్లుతున్నారు. ఇక హోమగుండంలో దూకిన చోళరాజును శ్రీమన్నారాయణుడు అక్కున చేర్చుకొని ఆ అగ్నిగుండం నుండి వెలువడ్డాడు. చోళరాజు కూడా తన సారూప్యాన్ని అనుగ్రహించాడు. అందరూ చూస్తుండగా తనతో పాటే చోళరాజును కూడా వైకుంఠానికి తీసుకువెళ్ళాడు. విన్నావా ఓ ధర్మదత్త, ఆకలింపు చేసుకున్నావా? ఆనాడే శ్రీహరి వాళ్ళిద్దరినీ అనుగ్రహించి తన వైకుంఠానికి పాలకులుగా చేసుకున్నాడు. కాబట్టి ధర్మదత్త, విష్ణు అనుగ్రహ ప్రాప్తి కొరకై భక్తి మార్గం ఒక్కటే ఉత్తమమైనదిగా తెలుసుకో. ఆత్మజ్ఞానము ఆత్మార్పణం వల్ల భక్తి పరిపక్వత చెందుతుంది అని విష్ణుదూతలు ధర్మదత్తునికి బోధించారు. 52వ అధ్యాయము సమాప్తము. విన్నారు కదా, భగవంతుని చేరుకోవడానికి అత్యుత్తమ మార్గము భక్తి మార్గం ఒక్కటే. మనము కూడా ఆ భగవంతుని భజనలతోనూ కీర్తనలతోనూ పురాణ శ్రవణము, పురాణ పఠనము, ఈ విధంగా దాన ధర్మ కార్యక్రమాలు ఎన్నోటినో నిర్వర్తించి ఆ భగవంతుని కృపకు పాత్రులవుదాము. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇటువంటి మరిన్ని మంచి వీడియోల కొరకై మన ఆధ్యాత్మిక ఛానల్ను సందర్శించండి. ఈ ఆధ్యాత్మిక ఛానల్ కేవలము మనలో భక్తి ప్రపత్తులను పెంపొందించుట కొరకై నిర్దేశింపబడినది. మన శ్రేయోభిలాషులకు, హితులకు, మన బంధుమిత్రులకు ఇటువంటి మరిన్ని మంచి విషయాలను తెలియజేద్దాము. రేపు 27వ రోజున 53, 54 అధ్యాయముల్లో ధర్మదత్తునకు కలిగిన సందేహాలు పార్షదులు ఏ విధంగా నివృత్తి చేశారో తెలుసుకుందాము. తులసీ దేవ్యై నమః. ఓం కార్తీక దామోదరాయ నమః. ఓం నమః శివాయ.